చేయాలని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. సార్ ఫైనల్గా 42% బీసీల రిజర్వేషన్ల అంశం అనేది నిజంగా చట్టబద్ధంగా ఇది వీలవుతుందా? సో కాంగ్రెస్ చెప్తున్నట్టు కావచ్చు, మరి దాంట్లో ఒక క్లారిటీ వస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఇదే అంశంలో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తూ నిర్వహించే అవకాశం ఉందా సార్? అది జరగాలంటే చాలా కథ ఉంటుంది దానికి. ఇంత తొందరగా అయ్యేది కాదు అది. ఎందుకంటే అది వాళ్ళు ఎప్పుడైతే కామన్ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారో ఆ తర్వాత అధికారంలోకి రాగానే దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని ఆ కార్యాచరణతోని ముందుకు పోయి ఉండి ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా సరిగ్గా పనిచేయనిచ్చుంటే అబద్ధాలు చెప్పి కాపులను తీసుకుపోయి రెడ్లలో కలిపి రెడ్ల పర్సంటేజ్ ఎక్కువ, మున్నూరు కాపుల తక్కువ, ఇట్లాంటివన్నీ చేయకుండా ఉండి ఉంటే ఒక పద్ధతి ఉండేది. కానీ ఇవాళ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఈ ఎలక్షన్లు అంతకాలం పోస్ట్పోన్ చేయడానికి హైకోర్టు ఒప్పుకోదు. ఇప్పటికే సెప్టెంబర్ 30 నాడు జరపాలన్నది. ఈ జరపడం అనేది రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. తనకేమో ఎన్నికలు ఇప్పుడు జరిపితే బీఆర్ఎస్ గెలుస్తే అన్ని స్థానాల్లో అనే భయం ఉంది. అందుకని ఏం చేసిండు, ఎన్నికలు పోస్ట్పోన్ కావాలంటే వాళ్ళ చేయితోని వాళ్ళ కన్నే పొడవాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో కూడా మన వాళ్ళతో మా చేయితోని మన కన్నే పొడిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గం ఎన్నుకున్నారు. బీసీలకు రిజర్వేషన్ పెంచుతున్నాం అనే పేరుతోని బీసీ ఆర్డినెన్స్లు బీసీ జీవోలు తెచ్చి ఎలక్షన్లను వాయిదా ఇచ్చుకోవడం అనేది ఆయన లక్ష్యం. అది జరిగింది, సక్సెస్ అయ్యాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం విఫలమైంది, ప్రజలు విఫలమయ్యారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరిగి ఉంటే ఇవాళ మట్టి కొట్టుకపోయేది కాంగ్రెస్ అన్ని స్థానాలలో. దాని ఎఫెక్టివ్ నవంబర్ 11న జూబ్లీహిల్స్ మీద చాలా ఎఫెక్టివ్ గా పడేది. దాన్ని సక్సెస్ఫుల్ గా ఆపగలిగాడు ఆయన. ఆయన లక్ష్యం నెరవేరింది. బీసీలకు కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశం లేదనేది స్పష్టమైంది. ఆయన ఒక ప్రాపర్ పద్ధతిలో పోతే ఏడాది తర్వాతనో 2 ఏళ్ల తర్వాతనో మోడీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి, అంటే ఆయన గనుక ఇంట్రెస్ట్ ఉంటే 5 రోజుల్లో చేయగలుగుతాడు. రాష్ట్రపతితోని పార్లమెంటు బిల్లు పంపించి ఎమర్జెన్సీ పార్లమెంట్ సెషన్ కాల్ఫర్ చేసి ఈబీసీ రిజర్వేషన్లు ఎట్లయితే వారం రోజుల్లో చేయగలిగిండో అట్లా చేయడానికి మోడీ గారికి అవకాశం ఉన్నది. మరి మోడీ గారి మీద ఒత్తిడి ఎవరు తేవాలి? ఇప్పటి వరకు కనీసం మోడీ గారిని కలవలేదు, ఎంపీలను తీసుకుపోలేదు, ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ కాన్ఫరెన్స్ లోకి తీసుకోలేదు, చంద్రబాబును కూడా రిక్వెస్ట్ చేయలేదు.